2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు 25,000 వరకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్. కొత్త రిజర్వేషన్లకు అనుకూలంగా రోస్టర్ పాయింట్ల డేటా తీసుకున్న కమిషన్. కొత్త రిజర్వేషన్ ఉంటే కాదు పీక్తగా రేపు మాకు. ఇప్పుడు 25,000 పోస్టులు వస్తున్నాయి అంటే నిరుద్యోగులకి నిన్న మాట దాకా సాగు వార్తలు ఎప్పుడుగా, ఇప్పుడు పుట్టిన వార్తలు చెప్తారు, పెళ్లి వార్తలు చెప్తారు. ఇప్పుడు అయిపోయిందిరా భయ్, మీకు 2 నెలలు అయితే 25,000 ఉద్యోగాలు వస్తాయి. 25,000 ఉద్యోగాలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేది. 25,000 ఉద్యోగాలు మీకు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేది. లేదు మేము వేయమంటే మీకు ఉద్యోగాలు ఇవ్వం. ఉద్యోగాలు కావాలన్నా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి మరి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ అయిపోతాయి. 2 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తాడు, గాంధీ గుడ్డు చేతిలో పెడతాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు గాంధీ గుడ్డు చేతిలో పెట్టిండు, తర్వాత ఎంపీకి పెట్టిండు, రేపు స్థానిక సంస్థలు పెడతాడు. వాళ్ళకి కావాల్సింది నిరుద్యోగుల ఓట్లు. నిరుద్యోగుల ఓట్లు తప్ప నిరుద్యోగులకు మంచి జీతం ఇయ్యరు. నిరుద్యోగుల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కదా, కథలు చెప్పారు కదా. జాబ్ క్యాలెండర్ అడుగు ఫస్ట్. జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు కావస్తుంది, 4 లక్షలు కావాలి. ఇప్పుడు 40,000 కూడా అని అంటారు వాళ్ళు. సో రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయం చర్చ జరగాలి. నిరుద్యోగులు దయచేసి భ్రమపడొద్దు. ఈ నోటిఫికేషన్ అన్న భ్రమలో మీరు ఓటేయద్దు. ఓటేసినాక ఆ తర్వాత ఏంటి పడితే వచ్చినా కూడా వారికి పనికిరాదు. ఏం చేయలేరు. మళ్ళా అవకాశం దొరికింది వాడుకొని కాంగ్రెస్ పార్టీ నమ్మకూరి.